నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు జాతక కథల్లోని సమ్మోదమాన జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు కపిలవస్తు సమీపంలో నిగోధారామంలో ఉన్నప్పుడు తగులాడే అక్కడ ఉన్న రాజులకి గురించి చెప్పిన గాథ. అప్పుడు బంధువులైన రాజులను పిలిపించి భగవానుడు ఇలా చెప్తాడు: మహారాజులారా, బంధువులు అంటే దగ్గరి వారు ఒకరికొకరు తగులాడుకోవడం తగదు. పూర్వం పక్షి జాతి కడుపున పుట్టిన పక్షులన్నీ ఒకే మాట మీద నుండి ఒక్కటిగా నడిచి శత్రువుని జయించాయి. వాటి మధ్య వివాదం కలిగినప్పుడు మహా వినాశనం పొందాయి అని చెప్పగా ఆ బంధువులు అప్పుడు జరిగిన స్టోరీని వివరించమని అడుగుతారు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు తిత్తిరి పిట్టగా పుట్టాడు. వేలాది తిత్తిరి పిట్టలకు మార్గదర్శిగా ఉంటూ ఒక అడవిలో జీవిస్తూ ఉన్నాడు. ఆ అడవికి ఒక పిట్టల్ని పట్టేవాడు వచ్చి, అంటే వేటగాడు, పిట్టలు అరిచినట్లుగా అరిచి ఆ పిట్టలు వాలి గుమిగూడగానే వల వేసి వాటిని పట్టి గంపలో వేసుకొని పోయి అమ్ముకునేవాడు. ఆ సొమ్ముతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు బోధిసత్వుడు ఇతర పక్షులతో ఇలా అన్నాడు: ఈ పిట్టల వేటగాడు మన వారిని ఎందరినో నాశనం చేస్తున్నాడు. నాకు ఒక ఉపాయం తోచింది. ఇక అతడు మనల్ని పట్టుకోలేడు. అతడు మన మీద వలను వేయగానే మనం ఆ వల కన్నాల్లో నుంచి తలను బయటికి పెట్టి ఒక్కసారిగా ఎగిరిపోదాం. మనం ఇష్టం వచ్చిన చోటికి పోయి ఆ ముళ్ళ పొద మీద వాలి ఆ పొద సందుల్లో నుంచి తేలిగ్గా తప్పించుకుపోదామని తన ఉపాయం అక్కడున్న వారందరికీ తెలియజేశాడు. వారందరూ కూడా అలాగే అన్నారు. మరుసటి రోజు వాటి మీద వల పడగానే బోధిసత్వుడు చెప్పిన ఉపాయం ప్రకారం వలను ఎత్తుకొని పోయి ముళ్ళ పొద మీద వాలి క్రింది సందుల్లో నుంచి తప్పించుకుపోయాయి. వేటగాడు ఆ ముళ్ళ పొద మీది వలను అంటే ముళ్ళ పొద మీద నుంచి వలను లాగి తెచ్చేసరికి పొద్దుగూకింది. ఆ రోజు వాడు ఒట్టి చేతులతో ఇంటికి పోయాడు. ఆ తర్వాత రోజు ఇంకా కొన్ని రోజులు అలాగే ఆ పక్షులు చేశాయి. వాడు ముళ్ళ పొదల మీద నుండి వలను తెచ్చేసరికి పొద్దుగూకేది. వాడు ఉసూరుమంటూ ఇంటికి చేరేవాడు. ఒకరోజు వాడి భార్య కోపించి, రోజు రోజుకి నీవు ఇలా ఒట్టి చేతులతో వస్తున్నావు, నీకు వేరే కాపురం ఉందా ఏమిటి అని నిలదీసి అడుగుతుంది. అతడు ఇలా అంటాడు: లేదు, నాకు వేరే కాపురం ఏమీ లేదు. ఈ తిత్తిరి పిట్టలు సంఘీభావంతో ఉంటున్నాయి, అంటే అన్నీ ఒకటే మాట మీద ఉంటున్నాయి, కలిసి ఉంటున్నాయి. నేను ఇలా వల వేయగానే అలా అవన్నీ ఒకేసారి వలను ఎత్తుకొని ఎగిరిపోతున్నాయి. ఆ వలను ఇక ముళ్ళ పొద మీద విడుస్తున్నాయి. కానీ ఎప్పుడు అవి అలాగే సంఘీభావంతో ఉండలేవు. నీవు బాధపడకు. వాటి మధ్య తగాదాలు వచ్చినప్పుడు తప్పక పట్టి బుట్టలో వేస్తాను అని, అప్పుడు నీ ముఖంలో ఆనందం మొలకలు వేస్తుంది అని చెప్తాడు. అన్ని పిట్టలు కలిసి ఐకమత్యం చూపి ఎత్తుచున్నవి వలను. ఒక్క ఊపు మీద చెలిమి చెడిపోయి కడకు నా చేత చిక్కు. వేచి చూతును ఆ రోజు వచ్చే వరకు అని భార్యతో చెప్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి నేల మీదకి వాలినప్పుడు ఒక తిత్తిరి పిట్ట పొరపాటున వేరొక తిత్తిరి పిట్ట తల మీద తొక్కిందనమాట. నా తల మీద తొక్కింది ఎవరు అని ఆ పిట్ట కోపంతో అరిచింది. నేను చూడకుండా పొరపాటున తొక్కాను, కోప్పడకో అంది ఆ తొక్కిన పిట్ట. అయినా రెండవ తిత్తిరి పిట్టకి కోపం తగ్గలేదు. రెండింటికి పొట్లాట పెరిగింది. అవి ఒకదానికొకటి నీవే వలను ఎత్తేదానం అనుకుంటున్నావా అనుకుంటూ దెప్పి పొడుచుకున్నాయి.
బోధిసత్వుడు తనలో ఇలా తగువులాడే వారి వల్ల ఉపయోగం లేదు, ఇక ఇవి వలను ఎత్తలేవు, వినాశం తప్పదు, ఇన్నాళ్ళకి ఈ వేటగానికి అవకాశం దొరికింది, ఇక నేను నా పరిజనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు అనుకొని తన పరివారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వేటగాడు వచ్చాడు. తిత్తిరి పిట్టలా అరిచాడు. అవి వచ్చి ఒక చోట వాలి గుమిగూడగానే వాటి మీద వల విసిరాడు. అప్పుడు ఒక తిత్తిరి పిట్ట, నీ నీ ఒక్కడివే వలనెత్తినప్పుడు నీ నెత్తి మీద ఈకలు రాలాయిగా, ఏది ఇప్పుడు ఎత్తు చూద్దాం అంది. అబ్బో, నీ వలనెత్తినప్పుడు నీ రెక్కలు ఈకలు రాలాయటగా, ఇప్పుడు ఎత్తు నేను చూస్తాను అని వేరొక పిట్ట అంది. ఇలా నీవెత్తు చూద్దామని అవి గొడవలాడుతూ ఉన్నాయి. అప్పుడే వేటగాడు వలను లాగాడు. వాటన్నిటిని పట్టుకొని బొట్టలో వేసుకుపోయాడు. భార్య ముఖంలో ఆనందం చూడాలని వేగంగా ఇంటికేసి నడిచాడు. సో ఈ విధంగా భగవానుడు ఈ స్టోరీ వివరిస్తాడు. ఐకమత్యంతో ఉన్నంత వరకు అవి ఆ వేటగాడి వల నుండి తప్పించుకున్నాయి. ఎప్పుడైతే నేను గొప్ప అని గొడవలు ఆడుకుంటూ ఉన్నారో అప్పుడు ఐకమత్యం చెదిరింది, ఆ వేటగాడికి చిక్కారు. ఇలా భగవానుడు, మహారాజులారా, బంధువులు కలహించుకోవడం మంచిది కాదు, అది వినాశకరమే అని ధర్మోపదేశం చేసి అప్పటి మూర్ఖమైన తిత్తిరి పిట్ట ఇప్పటి దేవదత్తడు, అప్పటి తెలివిగల పిట్టను నేనే అని ఈ జాతక సారాంశాన్ని వివరించాడు.